ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో, పాస్ట్ లాంగ్ వీకెండ్ వల్ల కొంచెం నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో, ఈరోజు నుంచి మళ్ళీ ఇంకొక మాక్సిమం ఒక 1 వీక్ వరకు కొంచెం రష్ మోడ్‌లోకెళ్తాను. దాని తర్వాత మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను. చిన్న గ్యాప్ ఇస్తున్నాననమాట. ఒక 2 వీక్స్ వరకు గ్యాప్ ఇస్తాను. సో, ఖాళీగా ఉన్నాం గదా! అని చేస్తున్నాననమాట. సో, ఈరోజు మార్కెట్ గనుక చూసుకుంటే యాక్చువల్లీ మనకు క్లియర్‌గా చెప్పాను. మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవ్వాలి అంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి అని. ఆ మిరాకిలే గ్యాప్ అప్ అనమాట. సో, గ్యాప్ అప్ జరిగింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే గ్యాప్ అప్ జరిగిందో సెల్లర్స్ దగ్గర నుంచి ఒక రిజెక్షన్ అయితే కనిపించింది. సో, మార్కెట్‌లో అయితే ఒక రిజెక్షన్ చూస్తున్నాము. సెల్లర్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్‌నెస్ కూడా చూస్తున్నాం. సో, రేపు మార్కెట్ గనక ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే, లేదా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా, లేదా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో క్రూషియల్ అనమాట. ఒక బేరిష్ స్కాన్‌లో వస్తే మాత్రం మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలుంది. లేదు ఒక బేరిష్ స్కాన్ కాకుండా ఒక బుల్లిష్ స్కాన్‌లో వస్తే మాత్రం వెయిట్ చేయండి. ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండనమాట. ఓకేనా? సో, ఈరోజైతే నేనైతే ఏ విధంగా ట్రేడ్ చేశాను యాక్చువల్లీ హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. సో, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్సే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, ఇక్కడ మనకొక ఇండికేషన్ ఏంటంటే ఓకే. మార్కెట్ కొంచెం బయర్స్ అనేవాళ్ళు కొంచెం పైకి పంపిస్తారేమో మార్కెట్‌ని అని ఎక్స్‌పెక్ట్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేశా. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చుంటే మాత్రం నేను కాల్ ఆప్షన్ తీసుకున్నానండి. కానీ ఇక్కడ ఒక స్పిన్ టాప్ క్యాండిల్ వచ్చిందనమాట. సో, దీనివల్ల మనం ఎంట్రీ అనేది ఇంకా కాల్ సైడ్ తీసుకోలేమనమాట. రిస్కీ. సో, దానికని వెయిట్ చేశాను. సరేలే మార్కెట్ గ్యాప్ అప్‌లో అయింది గదా! చూద్దాం మార్కెట్ ఏ విధంగా చక్కర్లు కొడుతుందని. సో, చూస్తే మార్కెటు గ్రాడ్యుయల్‌గా ఫాల్ అయింది. మార్కెట్ ఇక్కడ వరకు మనం ఈ లెవెల్ వరకు నేను క్లియర్‌గా ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లో ఈ లెవెల్ పడితేనే ఇంక మార్కెట్‌లో ఒక ఫాల్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. గ్రాడ్యుయల్‌గా పడుకుంటూ వచ్చింది. లేదు ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. లేదు గ్రాడ్యుయల్‌గా పడుకుంటూ వచ్చింది. ఇక్కడ మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, ఓకే. మార్కెట్ ఫాలో అవుతుంది. అంటే ఆ 15 మినిట్స్ కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతది. అని ఒక ఇండికేషన్ అయితే వచ్చిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది. దాని తర్వాత మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక మొమెంటమ్‌లోనే మనకు ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి, ఇంకా పెద్దగా ఏమి ఇక్కడ మొమెంటమ్ ఏం కనిపించలేదు. ప్లస్ ఇక్కడ తీసుకునే క్యాండిల్స్ కూడా లేవన్నమాట. అక్కడ ఒక ఇన్‌కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవుద్దన్నా సరే ఒక ఇది లేదు. ఎందుకంటే చూసారా బయర్స్ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా రికవరీ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ ద సడెన్ మార్కెట్ ఫాల్ అయింది. సో, ఇక్కడ ఎవరు ఆధిపత్యంలో ఉన్నట్టు? సెల్లర్సే ఆధిపత్యంలో ఉన్నట్టు. బయర్స్ అనేవాళ్ళు ఆధిపత్యం లేనట్టు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోలేదన్నమాట. సో, ఈ విధంగా అయితే జరిగింది ఈరోజు మార్కెట్. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే, రేపు మార్కెట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏదైనా గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లియర్‌గా చూసుకోండి. బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక ఫాల్ జరిగిందనమాట. సో, దీనికి రీజన్ ఏంటంటే గ్యాప్ అప్ అవ్వడం బయర్స్ యొక్క స్ట్రాంగ్‌నెస్. బట్ ఎప్పుడైతే ఫాల్ అయిందో అక్కడ సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్‌ని ఇంకా కిందకి పంపిద్దామని ఆ ప్రైస్‌ని అయితే కిందకి పంపిద్దామని చూస్తుందనమాట. సో, ఏదైతే చూస్తుందో అది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.